హాయ్ విను. విఐపి కల్చర్ బాగా పెరిగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. విఐపి కల్చర్ పెరగడానికి కారణమే టాక్సిక్ పాలిటిక్స్ అండి. పాలిటిక్స్లో టాక్సిజం ఎప్పుడైతే పెరిగిందో విఐపి కల్చర్ కూడా పెరిగింది. మనం ఎంతోమంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు చూసాం, చాలా హంబుల్గా ఉండేవాళ్ళు, సిటిజన్ ఫస్ట్ అని అనుకునేవాళ్ళు. సో మనం ఇప్పుడు ఎలక్షన్ 13వ తారీఖు జరిగిన ఎలక్షన్లో తెనాలి ఎంపీ ఒక ఓటర్ని చెంపపై కొట్టడం. సో ఇది నేను ఈ వీడియో చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. యాక్చువల్గా ఒక వ్యక్తిని కొట్టే హక్కు ఎవరిచ్చారు మనకి అని. సో వెంటనే ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యేని యాక్షన్లో కొట్టారు. సో ఇద్దరు వర్షన్ వీడియోలు వచ్చినాయి, కానీ ఆ ఓటర్ చెప్పింది ఏంటంటే నేను కొట్టినట్టు కూడా నాకు తెలియలేదు, వీడియో క్లిప్ పోలీస్ స్టేషన్లో చూసినప్పుడు తెలిసింది అని చెప్పి ఆయన ఒక టెలివిజన్ ఛానల్ చెప్పడం చూసాం. సో అంటే ఆ ఒక దెబ్బ యొక్క వేడి అలాంటిదనమాట. ఏం చేశాడో తెలియలేదు, అవమానం ఫీల్ అవ్వాడో లేకపోతే ఆ దెబ్బ తగలటంలో ఆయనకి సడన్ రియాక్షన్ చేశాడు. సో అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఓటు వేయాలి, స్పీడ్గా ఓటు వేయాలి. ఇదే విఐపి కల్చర్ అంటే. సో ఈ చెంప మీద దెబ్బ తగిలిన వ్యక్తి ఏమంటున్నాడంటే, తను 7 గంటలకే బూత్కి వెళ్ళాడు. బూత్ దగ్గర ఫార్మాలిటీస్ అన్నీ జరిగినాయి. అప్పటికే 1.5 అవర్ లైన్లో నించున్నప్పుడు ఈ ఎమ్మెల్యే నేరుగా నడుచుకుంటూ గ్రీన్ ఛానల్లోంచి వెళ్ళిపోతుండగా లైన్లో వెళ్ళాలని చెప్పడం జరిగింది అని చెప్పాడు. సో ఏంటంటే ఈ ఓటర్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది అని అడుగుతున్నాను నేను. ఏముంది? సో ప్రతి పౌరుడు ఈ దేశంలో ఒకటే, నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు. ఎమ్మెల్యే ఈరోజు ఎమ్మెల్యే, రేపు ఎమ్మెల్యే అవుతారు లేదు కూడా గ్యారంటీ లేదు కదా. సో ఎమ్మెల్యేకి ఒక స్పెషల్ రూట్ ఏం లేదు, స్పెషల్ లైన్ లేదు. సో ఓటు వేయడానికి వచ్చినప్పుడు లైన్లో నించోవాలి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఒక మంచి వైర్ లైన్, ఒక పిచ్ రోడ్ ఉంది. రాహుల్ ద్రావిడ్ బెంగళూరులో ఓటు వేయడానికి లైన్లో నించున్నాడు, సామాన్యుడు కాదు, మంచి హైలైట్. ఇలాంటి చెప్పుకుంటారు, ఇలాంటి హైలైట్ చెప్పుకుంటారు అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఇచ్చినది ఏంటంటే, నేను అనేక బూతులు తిరగాలి, అనేక చోట నేను ఈ ఎలక్షన్ ప్రాసెస్లో నేను అనేక బూతులు విజిట్ చేయాలి, నేను చాలా బిజీగా ఉన్నాను. అంత బిజీగా ఉన్న వాళ్ళు మీరు ప్రజలకు ఎలా సర్వ్ చేస్తారన్నది ఇక్కడ నా ప్రశ్న. యాక్చువల్గా ఎలా సర్వ్ చేస్తారు? మీరు అంత బిజీగా ఉన్నారు. బిజీగా ఉంటే సో అలాంటప్పుడు ఇంకా కొంచెం ఎర్లీగా రావటం, స్టార్టింగ్ టైంలో వచ్చే ఒకటి వేసుకెళ్ళిపోవడం, లేకపోతే ఎండింగ్లో వేయండి. లేకపోతే ఇంకా మంచి ఆప్షన్ ఏంటంటే అక్కడ లైన్లో ఉన్న వాళ్ళని పర్మిషన్ అడగటం. ఇది సాంప్రదాయం. అంతే తప్ప అధికారం ఉంది, లేకపోతే నేను మాజీ ఎమ్మెల్యే లేకపోతే ప్రెసెంట్ ఎమ్మెల్యేని, విఐపిని అని చెప్పి దూసుకెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి. దీన్నే విఐపి కల్చర్ అంటాం. ఈ విఐపి కల్చర్ అందరిలో ఉండిపోయిందండి. పొలిటీషియన్స్ అందరిలో పాతుకుపోయింది. ఎప్పుడైతే మెజారిటీ వచ్చి స్వేరింగ్ ఇన్ చేస్తాడో అప్పుడు మొదలవుతుంది విఐపి కల్చర్. ఇన్బిల్ట్ అయిపోద్ది అప్పుడు. ఒక గవర్నమెంట్ వెహికల్, తర్వాత అదేవిధంగా గవర్నమెంట్ పిఏ, తర్వాత ప్రోటోకాల్, ఇవన్నీ పెరుగుతున్నాయి. అసలు ఈ ప్రోటోకాల్ ఇవన్నీ ఎవరిచ్చారండి మీకు? మాలాంటి వాళ్ళు మేము ట్యాక్స్ కడితే మేము ట్యాక్స్ పేయర్స్గా మీకు ఇచ్చిన రైట్ ఇది, మాకు అన్ని ఫెసిలిటీస్ చేయడం కోసం. అంతే తప్ప మమ్మల్ని ఎక్కి మా నడుము మీద నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్పట్లేదండి. సామాన్యుని కొట్టే హక్కు లేదండి యాక్చువల్గా. సో అంతే తప్ప నేను చాలా బూతులు తిరగాలని చెప్పడం తప్పు. అది యాక్చువల్గా ఒకసారి మనం ఆలోచించాలండి. యాక్చువల్గా ప్రతి వ్యక్తి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్, యాక్చువల్గా ఈక్వల్ రైట్స్. ఈవెన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈవెన్ మన టోల్ గేట్ దగ్గర కూడా ఎప్పుడు ఇదే రభస్ జరుగుతూ ఉంటుంది. నేను సో అండ్ సో ఒక స్టిక్కర్ అంటించుకొస్తాడు, దూసుకుంటూ పోతాడు గ్రీన్ ఛానల్లో, లేకపోతే ఆపకుండా పోతాడు, టోల్ గేట్ దగ్గర పే చేయడు. ఎన్నోసార్లు ఫైట్లు జరిగినాయి. ఇప్పుడు అది కూడా తీసేద్దామని అనుకుంటున్నారు. లిస్ట్ పెట్టారు చూసారా, ఆ లిస్ట్ని కూడా తీసేద్దాం, అందరూ టోల్ పే చేయాలని చెప్పి ఒక ప్రాసెస్ కూడా ప్లానింగ్లో ఉంది. ఇది ఒకటే కాదండి, ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు, కీ అని ఆన్ కొట్టుకుంటూ. ప్రైవేట్ వెహికల్స్ వాడాలి దానికి. తర్వాత ప్రోటోకాల్ వెహికల్కి హార్న్ కొట్టవచ్చు, సిగ్నల్ వేయచ్చు, సైరన్ వేయచ్చు. ప్రోటోకాల్ వెహికల్ కాకుండా సొంత వెహికల్ కూడా సైరన్ పెట్టేయటం, హార్న్ కొట్టవలసిన చోట వాళ్ళ డ్రైవర్ ఇది కొట్టడం. నేను ఒక ఎమ్మెల్యేతో వెళ్ళినప్పుడు నేను చూశానండి. ఆయన ఏంటంటే డ్రైవర్ కొట్టకుండా ఈయన చేతిలో పెట్టుకున్నాడు బటన్, ఈయన కొడుతూ ఉంటాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, రోడ్డు మీద ఉన్నాడు, ప్యానిక్ అవ్వాలి. సో ఇంకోటండి, ఈ ఎమ్మెల్యే చెప్పారు ఆయనకి అనేక బూతులు విజిట్ చేయాలని, చాలా బిజీ అని. అలాగే అక్కడ లైన్లో నించున్న ఓటర్ కూడా అంతే బిజీ ఉన్నాడు. హాస్పిటల్లో ఉండే తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, లేకపోతే ఆయన హాస్పిటల్ నుంచి రావచ్చు, లేకపోతే వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వచ్చు.
లేకపోతే అనేక ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉండే వ్యక్తి అవ్వచ్చు, పిల్లల్ని ఇండియా వదిలేసి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఎవరి బిజీ వాళ్ళది, ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈఐపీ కల్చర్ డెవలప్ అంతే తప్ప విఐపీ కల్చర్ కాదండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈపీఐ కల్చర్ని డెవలప్ చేయాలండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ తప్ప విఐపీ కల్చర్ కాదు. నేను విఐపీ అనుకోవడం తప్పండి యాక్చువల్గా. ఎవరు చెప్పారు మీకు? ఎవరు ఇచ్చారా రైట్? యాక్చువల్గా నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ సైరన్ సిస్టమ్, తర్వాత రాగానే తప్పుకోవడం. వీళ్ళు వస్తే ఏదో మహారాజు వచ్చినట్టే. రాజుల పాలన పోయిందండి. ఈరోజు మేము ఓటేసి మిమ్మల్ని నెగ్గిస్తే మీరు ఆ సీట్లో కూర్చుంటున్నారు. మేము ఓటేస్తేనే. మేము ఓటేయకపోతే మీరు ఉండరు అక్కడ. మేము కష్టపడి లైన్లో నుంచి ఓటేస్తేనే మీరు ఆ సీట్లో కూర్చుంటున్నారు. 5 సంవత్సరాలు మాత్రమే, అది పర్మనెంట్ కాదన్నది గుర్తించండి. ఉన్నంతకాలం ఈ విఐపీ కల్చర్ని డిమాండ్ చేసి ఎన్నాళ్ళు డిమాండ్ చేస్తారు? నేను ఒప్పుకోనండి. ఒక లైన్ జంప్ చేస్తున్నాను, ఒక పర్సన్ లైన్ జంప్ చేస్తే నేను ఒప్పుకోను యాక్చువల్గా. నేను రీసెంట్గా షాపింగ్ వెళ్ళినప్పుడు చాలా ఫేమస్ బ్రాండ్ అది, వాళ్ళ సూపర్ బజార్లో ఉన్నాను. పెద్ద లైన్ ఉంది, అందరూ లైన్లో నించున్నారు. చక్కగా లైన్లో నించొని బిల్ చేయించుకుంటగా సడన్గా క్యాష్ రిజిస్టర్లో ఉన్న కుర్రాడు ఏం చేశాడంటే అందరిని ఆపేసి ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళని ఇన్వైట్ చేసి మరీ బిల్ కొట్టాడు. నేను చూశాను, నా ముందు జరుగుతుంది యాక్చువల్గా. నేను నెక్స్ట్ నా టర్న్ యాక్చువల్ నేను ఫొటోస్ తీసి వెంటనే ఆ కంపెనీ యొక్క కస్టమర్ కేర్కి మెయిల్ పంపా ఫొటోస్తో. ఆ కంపెనీ వెంటనే ఏం చేసిందంటే రెస్పాండ్ చేసి, నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈయన అదే సూపర్ బజార్ గ్రూప్కి చెందిన టెలికాం కంపెనీకి ఉండే టీమ్ లీడర్ లేకపోతే ఆ మేనేజర్, జనరల్ మేనేజర్ ఆఫ్ దట్ ఏరియా. సో సిస్టర్ కన్సర్న్ కాబట్టి వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాకపోతే ఆ కంపెనీ ఏం చేసిందంటే ఆయనతో నాకు అపాలజీ చెప్పించిందండి. ఇక్కడ అపాలజీ మ్యాటర్ కదా, కంపెనీ ప్రైవేట్ కంపెనీ, అది కస్టమర్ కేర్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు కదా, దే హ్యావ్ డన్ దట్. సో ఈ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా లైన్ జంప్ చేసేటప్పుడు మనం అడగాలి యాక్చువల్గా. నాకు అర్జెన్సీ ఉంది, రిక్వెస్ట్ చేయండి తప్పకుండా. ఎన్నోసార్లు మనం మాల్స్లో చూస్తూ ఉంటాం, ఒక ఐటెం ఉంది నాకు అంటే ఇస్తాం మనం. సో అలాగే పొలిటీషియన్స్ కూడా ఏంటంటే మీరేమన్నా పైన దిగి వచ్చారా ఏం చెప్పండి ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 years అండి, 5 years. విఐపీ కల్చర్ని కొంచెం తగ్గించండి. సామాన్యుడు బండి వేసుకొని రోడ్డు మీద వెళ్ళినప్పుడు రోడ్డు మీద వాడిని వెళ్ళనివ్వండి. బరమ్స్ ఉండవండి, రోడ్డు పక్కన బరమ్స్ వేయరు. అది కూడా ఒక పెద్ద స్కామ్. కాంట్రాక్టర్ పిలుస్తారు, కాంట్రాక్టర్ ఏమో బరమ్స్ వేయకపోయినా ఆ సంబంధిత నగరపాలక సంస్థ అడగదు. సో సామాన్యుడు చిన్న బండి వేసుకెళ్తాడు, ఈడేమో దూసుకుపోతాడు పొలిటీషియన్, ఆడికి ఎందుకు వెళ్ళిపోతాడు, ఎడ్జ్లోకి పడిపోతాడు. సో ఇలాంటివన్నీ మనం మారాలండి. మనం మారితేనే సిస్టమ్ అంతా మారుతుంది. ఇలాంటి సెటప్ మన ముందు ఎవరైనా చేస్తే మనకు చిరాకు వస్తుంది. లైన్లో నిలబడలేని, పేషెన్స్ లేని ఒక జీవితం ఎందుకండి? పేషెన్స్ ఉండాలి మనిషికి. సో ఇవన్నీ ఆలోచించాలి. ఈ విఐపీ కల్చర్ పెరగడానికి కారణం మనం కూడానండి యాక్చువల్గా. వీళ్ళు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారాలు పెట్టి పడుకుని పోతాం చూసారా, అవి తగ్గించండి మనం. సో మనం ఓటేస్తే నెగ్గిన వాళ్ళు అన్నది మనం మర్చిపోకండి ప్లీజ్. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్పడం కూడా డెమోక్రసీలో కరెక్ట్ అండి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఏమంటారు?